హలో బ్యూటిఫుల్ పీపుల్, మన కుకింగ్ బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. సో ఇది మా నాన్నమ్మ రస్మి టేస్టీ రోటి పచ్చడి అనమాట. సో రోలు లేకుండా రోటి పచ్చడి ఎలా అంటే మిక్సీతో అనుకుంటే మాత్రం పొరపాటు పడ్డట్లే. ఎందుకంటే మిక్సీ కూడా నేను యూస్ చేయను. అలా రోటి పచ్చడి టేస్టీగా ఎలా చేస్తాను అనేది తెలియాలంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఎవరైతే మన కస్తూరి టాక్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని నాకు అందించండి. అండ్ మనం రెసిపీలోకి వెళ్ళిపోతే, సో ఇక్కడ వచ్చేసి నేను ఇలా కట్ చేసుకుంటున్నాను అనమాట. టమాటో అండ్ పచ్చిమిర్చి సరిపడా. నేను కారం ఎక్కువ తింటాను కాబట్టి సో నేను కొంచెం ఎక్కువే వేసుకుంటాను మిర్చి. సో మీరు ఎంత తింటారు కారం అలా వేసేసుకుంటే సరిపోద్ది. సో నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత ఇలా పెట్టేసి నేను ఇందులో 2 టీ స్పూన్ ఆయిల్ వేసాను అనమాట. సో ఆయిల్ వేస్తాను నేను, మళ్ళీ తాలింపు లాంటివి ఏమి ఉండవు కాబట్టి ఆయిల్ వేస్తాను. సో టమాటో ఇలా మగ్గిపోతుంది. అంటే ఫస్ట్ నేను సాల్ట్ వేయను, కాసేపు మగ్గాక సాల్ట్ వేసేస్తాను అనమాట. ఆ తర్వాత వాటర్ వచ్చేస్తుంది. ఇలా చాలా అంటే చాలా వాటర్ వచ్చేస్తాయి అందులోనే. సో చూస్తున్నారు కదా, మగ్గిన తర్వాత నేను సాల్ట్ వేసేస్తాను. మొత్తం మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట. మళ్ళీ కాసేపు మగ్గనివ్వాలి. సో చూస్తున్నారు కదా ఎలా కనిపిస్తుందో. అండ్ ఇందులో నేను మన పసుపు అయితే వేయను. ఎందుకు అంటే నాకు ఒరిజినల్ కలర్ ఇష్టం అనమాట. అది ఏ కలర్లో వస్తే ఆ కలర్. అది బాయిల్డ్ అయ్యే లోపు నేను కొంచెం జీలకర్ర అండ్ 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటాను. 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఇట్లా మన చిన్నది ఉంటుంది కదా రోలు, అందులో దంచుకుంటాను అనమాట. సో ఏంటంటే చట్నీలో మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ వస్తుంది. దానికోసం అని చెప్పేసి నేను ఇలా దంచేసుకుంటాను. ఫస్ట్ అయితే జీలకర్ర వేసి కాస్త, అంటే మరీ ఎంత పొడి అయ్యేలాగా అవసరం లేదు. నెక్స్ట్ వేసి వెల్లుల్లి వేసుకోవాలి. సో వెల్లుల్లిని కూడా ఇలా దంచేసుకున్న తర్వాత ఈలోపు మనకి కర్రీ మగ్గిపోతుంది అనమాట. సో దాన్ని ఇలా, ఇది ఉంటుంది కదా పప్పు ఇలా రుద్దేది, సో దాంతో ఇలా చేసేసుకోవాలి. అంటే ఒక 2-3 మినిట్స్ ఇలా చేసేసేయాలి. చేసేసిన తర్వాత మనం ఇంతకుముందు చేసేసుకున్నాం కదా వెల్లుల్లి జీలకర్ర అది, సో ఆ పేస్ట్ వేసేసుకోవాలన్నమాట. సో మళ్ళీ టేస్ట్ వస్తుంది, స్మెల్ కూడా సూపర్ వస్తుందండి. అండ్ పసుపు వేసుకోకుండా ఒరిజినల్ కలర్ కూడా సూపర్ అనిపిస్తుంది. సో వేడివేడి అన్నంలో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నోరు బాగాలేనప్పుడు కానీ, సో ఏదైనా ఏది తినాలనిపించలేనప్పుడు కానీ చేసుకోవాలి. అండ్ కొత్తిమీర కూడా ఇందులోనే డైరెక్ట్ వేసేసుకోవాలన్నమాట. సో నేను ఫస్ట్ దాంతో కచ్చాపచ్చాగా చేసేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే పప్పు రుద్దేది ఉంటుంది కదా, సో దీంతో అంటే మనకి మెత్తగా అయిపోతాయండి. మనం ఎంత సాఫ్ట్గా కావాలనుకుంటే అంత సాఫ్ట్గా చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇలా వచ్చేసింది అనమాట ఫైనల్ మనకి. సో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ అయినా కూడా డైరెక్ట్ పచ్చళ్ళలో ఆయిల్ వేసేసుకొని కూడా కలుపుకొని వేడివేడి అన్నంలో తింటే ఉంటుంది. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ దీంట్లో చింతపండు అలాంటివి వాడాల్సిన అవసరం ఏం లేదు. సో టమాటోతోనే అంతా వచ్చేస్తుంది కాబట్టి నేనైతే టేస్ట్ లేదు, ఇంకా నాకు టైం లేదు, ఇంకా నోటికి ఏది టేస్ట్ అనిపించట్లేదు అన్నప్పుడు డెఫినెట్గా నేను ఈ రెసిపీని చేసుకుంటాను. సో మా నాన్నమ్మ చిన్నప్పుడు చేసేదన్నమాట ఎక్కువ. అప్పుడు ఏంటంటే మాకు బొగ్గు పొయ్యిలు ఉండేవి, గ్యాస్ అలాంటివి ఏమి ఉండేవి కావు. సో గ్యాస్ అయితే మేము చాలా లేట్గా తెచ్చుకున్నాం. దానివల్ల పొయ్యి దగ్గర ఉండి చూడు, మూత తీసుకెళ్ళిపో అలాంటి పనులు చెప్పేదన్నమాట మా నాన్నమ్మ. సో అలా నాకు ఈ రెసిపీ గుర్తు చాలా. ఇంకా నేను కూడా చేయడం నేర్చేసుకున్నాను. సో అలా ఇప్పుడు నేను ట్రై చేస్తాను, అంటే చాలాసార్లు చేసుకుంటాను ఇలా. సో మా చెల్లికి అయితే ఇది చాలా అంటే చాలా ఫేవరెట్ పచ్చడి అనమాట. సో ఈ పచ్చడి ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.